క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్ చెప్పారు సినీ నటుడు అల్లు అర్జున్. చెంచల్గూడ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత జూబ్లీ హిల్స్లోని ఇంటి దగ్గర అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన అత్యంత దురదృష్టకరమన్నారు. ఆ కుటుంబానికి జరిగిన నష్టానికి ఎంతగానో బాధపడుతున్నామని చెప్పారు. రేవతి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటారని హామీ ఇచ్చారు అల్లు అర్జున్. అనుకోకుండా జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదన్నారు. 20 ఏళ్ల నుంచి ఆ థియేటర్కు వెళ్తున్నానని వివరించారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు అర్జున్. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా తనకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. జూబ్లీ హిల్స్ లో సినీ నటుడు అల్లు అర్జున్ ను కలిశారు పలువురు ప్రముఖులు. టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్, పుష్ప 2 మూవీ ప్రొడ్యూసర్స్ అల్లు అర్జున్ తో భేటీ అయ్యారు. టాలీవుడ్ ప్రముఖులు ఆర్ నారాయణమూర్తి, రాఘవేంద్రరావు, కొరటాల శివ, వంశీ, దగ్గుబాటి సురేష్ బాబు, విజయ్ దేవరకొండ బ్రదర్స్, రానా అల్లు అర్జున్ ను కలిసి పరామర్శించారు. ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పలువురు ప్రముఖులు అర్జున్ తో భేటీ అయ్యారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ జూబ్లీ హిల్స్ లోని అల్లు అరవింద్ నివాసానికి వచ్చారు. జైలు నుంచి రిలీజ్ అయిన మేనల్లుడు అల్లు అర్జున్ ను పరామర్శించారు. We're extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre, lot of cinema. I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside. I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional. To support them in whatever way possible. And I've been coming to the same theatre for the last 20 years, and I've been to the same place more than 30 times, and never any accident like this happened. It is purely unfortunate accident, and we're extremely sorry for that.